జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ ఉప ఎన్నిక కోసం ప్రచార రథం సిద్ధం చేసింది బీఆర్ఎస్. సోమవారం పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతోంది. 5,000 మంది కార్యకర్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ఈ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు. ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం, పాదయాత్ర, సభలు, సమావేశాలు, ర్యాలీలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడమే టార్గెట్ గా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక మరోవైపు ఈ నెల 15న మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని భావిస్తోంది. బై ఎలక్షన్ కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ వార్ రూమ్ నుంచే ఉప ఎన్నిక కార్యకలాపాలు నిర్వహించబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, బీఆర్ఎస్ సర్వశక్తులా ప్రయత్నిస్తోంది సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి. స్పెషల్ ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ప్రచార రథం కూడా సిద్ధం చేసింది కదా, వ్యూహం ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? విపక్ష బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ముందు నుంచి కూడా ఎప్పుడైతే సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ప్రచారాన్ని ఇంకా వేగవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎల్లుండి సోమవారం రోజు రహమత్ నగర్లో ప్రత్యేకంగా 5,000 మందితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ప్రచార రథం కూడా సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో ఈ రథమే పాల్గొనబోతుంది. హరీష్ రావు, కేటీఆర్ ఈ రథాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ప్రతి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అక్కడ ర్యాలీలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇంటింటి ప్రచారం కావచ్చు, సభలు, సమావేశాలు, వీటన్నిటి కోసం ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగా ఈ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సోమవారం రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్ రూమ్ను కూడా ప్రారంభిస్తారు. ఈ వార్ రూమ్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సరళిని పరిశీలించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీని ధీటుగా ఎదుర్కొని ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా సోమవారం రోజు ప్రత్యేకంగా 5,000 మందితో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేత నామినేషన్ కూడా వేయించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా అదే పట్టుదలతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారంతో ప్రత్యేకంగా ముందుకు వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా కరుణాకర్, మీరు చెప్పినట్టుగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే విధంగా ఆ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకునే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది కదా, మరి ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, ఏ విధమైన భరోసా ఇచ్చే అవకాశం కల్పిస్తోంది? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 2 అంశాలను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా పరిగణలోకి తీసుకుందని చెప్పవచ్చు. ఒకటి సెంటిమెంటు, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఫల్యం, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చి ఈయన హామీలు కావచ్చు, వీటన్నిటిపైనే ముందుకు వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో ప్రధానంగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణించడం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది. కాబట్టి ఆయన సతీమణిని బరిలోకి దింపడం ద్వారా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 3 సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నుంచి వరుసగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధి కలిసి వస్తుంది. ఆయన అకాల మరణం చెందారు కాబట్టి ఆయన సతీమణిని బరిలోకి దింపడం ద్వారా కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక రెండోది 22 నెలల కాలం అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏవైతే 6 గ్యారంటీలు సహా ఇతర ఎన్నికల హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే 6 గ్యారంటీలకు ధీటుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బకాయి కార్డును ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఈ బకాయి కార్డును విస్తృతంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా 22 నెలల కాలాన్ని వెల్లదీస్తున్నారో ఇటువంటి అంశాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.